హలో పిల్లలు! ఈరోజు మనం అత్త కోడల్ సవాల్ పార్ట్ 2 చెప్పుకుందాం. శేఖర్ ఆలోచనలతో చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. పక్కనే శైలు కూడా అమాయకంగా కూర్చునుంది. ఇంతలో శేఖర్ వాళ్ళ నాన్న వాసు వచ్చి, ఏంటి మీరిద్దరూ ఇక్కడే కూర్చున్నారు? ఇంటిలోకి పదండి, మీకొక విషయం చెప్పాలి అన్నాడు. శేఖర్ కోపంగా, అసలు మీరెక్కడికి వెళ్ళారు అని జరిగింది మొత్తం చెప్పాడు. దాంతో వాసు, అయ్యయ్యో, ఎంత పని జరిగింది! నేను మీ అమ్మకు దొరికిన లంగిపిన్నిని చూసి ఇంకా బావిలో ఏమైనా దొరుకుతుంది అని నీళ్లు మొత్తం తోడి ఆ నీటిని తీసుకువచ్చి ఇక్కడే ఈ చెట్టు కింద పోశాను. సగం నీళ్లు పోసేసరికి ఇక్కడ నాకు బంగారు నాణేల లంకిబిందె ఒకటి దొరికింది. నేను ఎంతో సంతోషంతో వెంటనే వెళ్ళి మనం పెళ్లికి చేసిన అప్పు మొత్తం కట్టేసి ఒక పెద్ద బంగ్లాను కొన్నాను. నా దగ్గర ఇంకా కొన్ని బంగారు నాణాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత నీకు చెప్పొచ్చు అనుకున్నాను, కానీ ఇదంతా జరిగింది అని బాధపడ్డాడు. ఇంతలో శైలుకి ఒక ఐడియా వచ్చింది. శేఖర్తో, ఏమండి, నేను చెప్పినట్లు చేస్తే మనం ఊరి పెద్దకి లంకి బిందె ఇవ్వచ్చు, అలాగే మనం కొత్త ఇల్లు మరియు అత్తగారు తెచ్చిన నగలు కూడా అలాగే పెట్టుకోవచ్చు అని చెప్పింది. దాంతో శేఖర్కి కూడా ఆ ఐడియా నచ్చి శైలు చెప్పినట్లు చేశాడు. మరుసటి రోజు ఉదయం శేఖర్ పట్నంకి వెళ్లి ఒక రాగి బిందె నిండా రాగి నాణాలు మరియు బంగారు పూత వేసి పెయింట్ తెచ్చాడు. ఆ రోజు రాత్రి శైలు మరియు రాణి కలిసి రాగి బిందెకి బాగా ఎర్రమట్టి పూసి అలాగే రాగి నాణాలకి బంగారు పూత పూశారు. దాంతో ఆ రాగి నాణాలు అచ్చం బంగారు నాణాల్లాగే కనిపించాయి. వెంటనే ఆ రాగి బిందెలో బంగారు పూసిన నాణాలు వేసి బాగా మట్టి పూసి కొన్ని పురుగులు కూడా అందులో వేసి గట్టిగా ఎర్రమట్టి క్లాత్ కప్పారు. రెండవ రోజు ఉదయం శైలు శేఖర్ కలిసి కొత్త ఇంటి పత్రాలు మరియు రాణి కొనిన బంగారు నగలు తీసుకొని వెళ్లి శైలు వాళ్ళ నాన్నగారికి ఇచ్చి తను చెప్పినట్లు చేయమంది. 2 రోజుల తర్వాత గడువు పూర్తవడంతో ఊరి పెద్ద వచ్చి శేఖర్తో, మీ అమ్మకు దొరికిన లంకి బిందెను తీసుకొనొచ్చి ఇవ్వండి, ఆ లంకి బిందె ఈ ఊరి గుడికి చెందుతుంది అని అనడంతో శేఖర్ ఆ లంకి బిందెను తీసుకొచ్చి ఊరి పెద్దకు ఇస్తాడు. ఆ ఊరి పెద్ద రేపుదయం మంచి ముహూర్తంలో ఈ బిందెను స్వామివారికి ఇస్తాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి ఆ బిందెను ఓపెన్ చేసి చూడగా బంగారు నాణాలు ఉంటాయి. ఊరి పెద్ద అత్యాశతో ఎవరికీ తెలియకుండా ఆ బంగారు నాణాలను మార్చి రాగి నాణాలను ఆ కుండలో పెడతాడు. అదే రోజు రాత్రి ఊరి పెద్ద ఇంట్లో బంగారు నాణాలు ఉన్నాయని తెలిసిన దొంగ ఊరి పెద్ద ఇంట్లో బంగారు నాణాలు మరియు రాగి నాణాలు ఉన్న కుండల్ని దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద ఇల్లు మొత్తం వెతికిన బంగారు నాణాలు కుండలు కనిపించలేదు. దాంతో ఊరి జనం ముందర తన పరువు పోతుంది అని తన దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణాలు కుండలో పోసి గుడికి వచ్చి శేఖర్ వాళ్ళకి దొరికింది బంగారు నాణాలు కాదు, రాగి నాణాలు అని, అవి గుడి హుండీకి దక్కుతాయని చెప్పి పూజారి గారికి ఇచ్చాడు. దీంతో మొదటికే మోసం జరిగింది అనుకొని బాధపడతాడు. మరుసటి రోజు శైలు వాళ్ళ నాన్న పెళ్లిసారి కింద బంగారు నగలు మరియు కొత్త ఇంటి పత్రాలు తీసుకుని వచ్చి ఊరందరికీ తెలిసేలా శేఖర్కి శైలుకి ఇస్తాడు. జరిగింది మొత్తం తెలుసుకున్న ఊరి పెద్ద ఎవరికీ చెప్పలేక చెబితే తన పరువు పోతుంది అని సైలెంట్ గా ఉండిపోయాడు. శైలు తన తెలివితేటలతో సమస్యని పరిష్కరించినందుకు రాణి మరియు వాసు తమ కోడల్ని చూసి గర్వపడతారు. శేఖర్ కూడా శైలుని మెచ్చుకుంటాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.